అయితే గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకి సంబంధించి విజయవాడ వాసులు జలదిగ్బంధంలోనే గడుపుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆ వరద ప్రభావం నుంచి బయటపడుతున్నామనుకునే క్రమంలో మళ్లీ అర్ధరాత్రి నుంచి మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో విజయవాడ వాసులు వణికిపోతున్నారు. బుడమేరు ఉధృతి వరద తగ్గినా కానీ అక్కడ వరద కష్టాలు మాత్రం ఇంకా విజయవాడ వాసుల్ని వేడటం లేదు. జలదిగ్బంధంలోనే విజయవాడ నగరం చిక్కుకునుంది. వరద తీవ్రత తగ్గిన కాలనీలు కూడా నీట మునిగే ఉన్నాయి. వరద నీటిలోనే విజయవాడ వాసులు తమ జీవనాన్ని గడుపుతున్నారు. ఆహారానికి అలాగే తాగటానికి మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు సీఎం చంద్రబాబు ఎక్కడికక్కడే పర్యవేక్షిస్తూ స్వయంగా తానే జేసీబీ సాయంతో ప్రతి కాలనీకి వెళ్లి అక్కడున్న ప్రజల్ని కలిసి మాట్లాడి ఆహారం అలాగే తాగడానికి మంచినీరు అందుతుందా లేదా అని తెలుసుకుని ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే ఫుడ్ అనేది సప్లై అవ్వట్లేదు అధికారులకు సూచించి ఆ ఏరియాలో ఫుడ్ అనేది సక్రమంగా సప్లై చేయాలని కూడా దిశానిర్దేశం చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇంకా విజయవాడ వాసులు మళ్ళీ రాత్రి కురిసిన వర్షానికి బెంబేలెత్తిపోతున్నారు. మళ్ళీ ఇంకా వరదలో ఎన్ని రోజులు ఉండాలని. సో ఇప్పటి వరకు అయితే వర్షం ఆగితే కనుక ఇంకా దీన్ని క్లియర్ చేయడానికి సుమారు ఒక 3 రోజులైనా సమయం పడుతుందని చెప్పి కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు తెలుపుతున్నారు. వరద నీరు మొత్తం తగ్గితేనే అక్కడున్న ఏరియాలను మొత్తం క్లీన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక సీఎం చంద్రబాబు అటు మంత్రులు అధికారులతో సహా సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇక ఎన్జీఓలు ప్రభుత్వం కూడా దాతలు ఉదారత చాటుకున్నారు. బాధితుల్లో చివరి వారికి చేరటం లేదని చాలా కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు కూడా తరలిపోతున్నాయి. దాదాపు 75,000 మంది వివిధ కేంద్రాల్లో ఆశ్రయం కూడా పొందుతున్నారు. ఎక్కడ చూసినా ఆహారం కోసం బారులు తీరి కనిపిస్తున్నారు విజయవాడ వాసులు. మరో 2 రోజుల్లో కాలనీలో నీరు తొలగించవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. అయితే అటు సీఎం చంద్రబాబు కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ అధికారులతో సమీక్షలు జరపడం కూడా జరుగుతుంది. ఇక నీరు ఉధృతి తక్కువగా ఉన్న కాలనీలో ట్రాక్టర్ల ద్వారా నిత్యావసరాలను కూడా అందిస్తున్నారు. నీరు ఎక్కడైతే ఎక్కువగా ఉందో ఆ ప్రదేశాలు డ్రోన్లతో హెలికాప్టర్ల సాయంతో నిత్యావసరాలు అంటే ఆహార పదార్థాలు కానీ తాగటానికి మంచినీరు కానీ ఇటువంటివి అక్కడున్న విజయవాడ వాసులు ఎవరైతే జలదిగ్బంధంలో చిక్కుకున్నారో వారికి చేరవేయడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే బెజవాడ వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ కంతలోని అర్ధరాత్రి మరోసారి భారీ వర్షం కురుస్తుంది. దీంతో బెజవాడ వాసులు వణికిపోతున్నారు. బుడమేరు వంతెనకి సంబంధించి వరద ఉధృతి తగ్గిన కాలనీలో నీరు మాత్రం ఇంకా అలాగే నిలిచిపోయి ఉంది. ఈ నీటిని క్లియర్ చేయడానికి దాదాపు ఒక 2-3 రోజుల సమయం కూడా పట్టనుంది. ఇంతలోనే రాత్రి కురిసిన భారీ వర్షానికి తిరిగి మళ్ళీ వరదలోనే చిక్కుకుని ఉండాలా అని చెప్పి అటు విజయవాడ వాసులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ వరద ప్రవాహం వల్ల తినడానికి ఆహారం లేక తాగటానికి నీరు లేక బెజవాడ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీలు స్కూళ్లు కూడా ఆ సెలవు ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే విజయవాడ నగర వ్యాప్తంగా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కురిసిన భారీ వర్షానికి సంబంధించి వరద ఉధృతి ఒక్కసారిగా విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. దీనికి సంబంధించి అటు సీఎం చంద్రబాబు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి సహాయక చర్యలను ముమ్మరం చేయడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రైట్ రానా, విజయవాడ నగరం జలదిగ్బంధంలో చిక్కుకొని ఉండడం మనం చూస్తున్నాం. రాత్రి కురిసిన భారీ వర్షానికి సంబంధించి ఇంకా వరద ఉధృతి ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు అటు వాతావరణ శాఖ అధికారులు? రానా, మరో 3 రోజుల పాటు విజయవాడకి వర్ష సూచన ఉన్నట్టుగా వాతావరణ అధికారులు ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో రాత్రి నుంచి కూడా ఉరుములతో కూడినటువంటి వర్షం అనేది కురిసింది. ఎందుకంటే
చిన్న చిన్న గ్రౌండ్లు చిన్న చిన్న కాలనీలంతా కూడా వాటర్ ఇక్కడ వరకు వచ్చినటువంటి ఈ పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు నా వెనకాల బట్టి ఒక ప్లేస్ కూడా వెనకాల కాలనీ అంతా కూడా పూర్తిగా వాటర్తో కూడా నిండిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. భవానీ నగర్ కానీ గొల్లపూడి కానీ ఇటు విజయవాడకి నుంచి హైదరాబాద్కి వెళ్ళేటువంటి హైవే పక్కనటువంటి ఏదైతే కాలనీలు గ్రామాలు ఉన్నాయో అవంతా కూడా జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. పూర్తిగా ఎటు చూసినా వర్షపు నీళ్ళే కనపడుతున్నాయి. ఎందుకంటే ఎక్కడైనా చెరువుల్లాగా కనపడుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కాలనీ వాసులంతా రాత్రి కురిసినటువంటి వర్షానికి ఎక్కడ మరొకసారి వరద వస్తుందనేసి కూడా చాలా బిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నైటు ఆ వర్షం వల్ల కూడా కొంచెం ఇప్పటికే అధికారులు కొన్ని ప్లేసుల్లో గన్లు కొట్టడం వల్ల ఆ వాటర్ అనేది ఎక్కువగా సిటీలోకి పడకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నారు. అవంతా కూడా కృష్ణానదిలో కలపడానికి వాళ్ళు ఏర్పాట్లు చేయడంతో ఆ వరద నీటి అంతా అటువైపు వెళ్ళింది. ఇదంతా కూడా కాలనీలో అత్యధిక వర్షపాతం నమోదవడం వల్ల ఆ వాటర్ వరద నీటి కాకుండా వాన వాటర్ అంతా కూడా అక్కడే స్టోర్ అయిపోవడము పెద్ద పెరగకపోవడం కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కాబట్టి అందరూ కూడా ఉదయాన్నే వరకు కూడా ఇంకా రెస్ట్ తీసుకున్నారు. కానీ ఉదయం చూసుకుంటే మాత్రం ఇంటి ముందుకు వచ్చే కొందరికి మొత్తం వాటరే కనపడినటువంటి పరిస్థితి కనపడితే వాళ్ళందరూ కూడా చాలా భయపడపడ్డారు. అయితే అధికారులందరూ కూడా లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా భవానీ నగర్ దగ్గర కొన్ని ఏరియాలు బాగా ఎఫెక్ట్ అయినాయి. సో వాళ్ళ దగ్గరికి అధికారులు ఉదయం నుంచి కూడా బోట్లు వేసుకొని వెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నారు. అదేగా ఇక ఇప్పటికే వరద ప్రాంతంలో అలాగే పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయినటువంటి సింగనగర్ కానీ ఇలాంటి పరిసర ప్రాంతాల్లో దీంతో ఏదైతే ఫుడ్ ప్యాకెట్స్ కానీ అవన్నీ కూడా వారు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరి కాసేపట్లో ఈ యొక్క పూర్తిగా సహాయక చర్యల్లో కూడా అధికారులు నిమగ్నమై ఉన్నారు. రాత్రంతా కూడా కొన్ని ప్లేసుల్లో ఎప్పటికప్పుడు ఎవరెవరికి ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా వారి కోసం టాబ్లెట్స్ కానీ పాల ప్యాకెట్స్ కానీ ఇవంతా కూడా కొన్ని అపార్ట్మెంట్స్లో ఒకటి కాలనీ వాసులకి అధికారులు ఏర్పాటు చేశారు. సో ఉదయం నుంచి కూడా మరొకసారి సహాయక చర్యలంతా కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు ఇటు పెద్ద ఎత్తున కూడా బుడవేరు నుంచి వర్షపు నీరు కూడా వచ్చే అవకాశం ఉంది. రాత్రి భారీ స్థాయిలో వర్షం కురిసింది కాబట్టి ఈ మైలవరం కానీ అలాగే తిరువూరు కానీ అలాగే ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్లేసుల్లో ఎక్కువగా వర్షపాతం నమోదైనట్టుగా మన సమాచారం. ఆ వాటర్ అంతా కూడా ఇప్పుడు వస్తుంది. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్లో బుడవేరు మీద పెద్దగా వాటర్ వచ్చే అవకాశం అయితే కనపడలేదు. ఎందుకంటే ఇప్పటికే ఆల్మోస్ట్ ఈ గన్లు పడిపోవడం వల్ల డైవర్షన్ అనేది జరుగుతుంది. పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లోకి ఈ వాటర్ అంతా వెళ్ళిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో మరొకసారి పంట పొలాలంతా కూడా నీటిలోనే ఉన్నాయి. ఇంకా అవి బయటికి రానటువంటి సిచ్యువేషను. కేవలం ఒక విజయవాడకు సంబంధించిన గ్రామస్తులు మాత్రమే ఇలా భయపడటం లేదు. ముఖ్యంగా ఏదైతే కీసర గ్రామం నుంచి కూడా ఐతవరం గ్రామం నుంచి నందిగామ నుంచి ఇట్లా స్టార్ట్ అయితే విజయవాడకు వస్తారు కాబట్టి ఆ విజయవాడకు వచ్చే ప్రతి దారంతా కూడా పూర్తిగా ఇటువైపు జాతీయ హైవే ఉంది. హైవే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఉన్నటువంటి గ్రామాలు అవన్నీ కూడా కొంచెం లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. ఈ మున్నేరు వాక్ కానీ ఈ బుడమేరు వాక్ కానీ ఎక్కువగా అక్కడ పొందుపట్లే ఆ గ్రామాలు ఉన్నాయి ప్రాంతంలో. అవంతా కూడా జలం నీటి మునిగిపోయినటువంటి పరిస్థితి దగ్గర పడుతూ వారికి కూడా సహాయక చర్యలు చేయాలని కూడా అధికారులు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడిప్పుడే కొంచెం వాహనాలు కానీ ఇవన్నీ కూడా మూవ్మెంట్ అనేది జరుగుతుంది విజయవాడలో. ఎందుకంటే రాత్రి పడినటువంటి వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ కూడా కొన్ని ప్లేసెస్లో ఇరుక్కుపోయి. ఎందుకంటే కొన్ని బండ్లు ఈ వర్షపు నీళ్ళలో చిక్కుకొని కొన్ని మధ్యలోనే ఆగిపోవడము, బండ్లు స్టార్ట్ కాకపోవడం వల్ల దాని వెనకాల ఉన్న వాహనాలంతా కూడా నిన్న రాత్రి చాలా వరకు ఆగిపోయినాయి. సో ఆ వాటంతా ఆ వెహికల్స్ని క్లియర్ చేసి మిగతా వెనకాల ఉన్న వెహికల్స్ పోవడానికి కొంచెం దారిని అయితే అధికారులు రెడీ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా జాతీయ రహదారికి పూర్తి స్థాయిలో అక్కడి నుంచి వెళ్ళడానికి ఏర్పాట్లు అయితే చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో మనం ఉన్నటువంటి ఈ ప్లేస్ దగ్గర ఈ లెఫ్ట్ సైడ్ కానీ ఈ రైట్ సైడ్ కానీ పూర్తిగా అటువైపు వాటర్ ఉన్నాయి, ఇటువైపు వాడుతున్నాయి. సో ఆ వాటర్ అంతా లోతట్టు ప్రాంతాలను బట్టి కాలనీలకైతే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఒక్కొక్కరిని కదిలిస్తుంటే వారు మున్నీరుగా వేలపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు రైల్వే స్టేషన్ పైన వైపు బాధ్యత చాలా వరకు ఈ కాలనీలో వాసులు ఇంకెక్కువ రోజులు ఇక్కడ ఉంటే డేంజర్ అనే ఉద్దేశంతో వర్షాలు తగ్గిన తర్వాత పూర్తిగా ఒక సిస్టమ్ అంతా ఒక దారిలో పడిన తర్వాత రావచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువగా హైదరాబాద్ కానీ లేకపోతే అటువైపు గోదావరి జిల్లాలు కానీ గుంటూరు వైపు కానీ ఎక్కువ మంది తనకు సంబంధించి బంధువులకి అని వీళ్ళందరికీ కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు. మొత్తం విజయవాడలో ఉన్నటువంటి హోటల్స్ అంతా కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ స్టక్ అయిపోయినటువంటి వాళ్ళంతా కూడా హోటల్స్లో వాళ్ళు అక్కడ
స్టే చేస్తున్నారు. అక్కడ స్థానికులను కొంతమంది కొంచెం ఎఫర్ట్ చేయగలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ హోటల్స్లో అయితే దిగినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రానా. అయితే వరద ఉధృతి తగ్గని క్రమంలో ఇటు చూసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు ఎప్పటికే పర్యవేక్షిస్తున్నారు ప్రతి కాలనీకి వెళ్ళి. ఈ రోజు ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది? ఈ రోజు కూడా ఏదైనా కాలనీలో పర్యటించే అవకాశం కనిపిస్తుందంటారా? మరోమారు సింగనర్ పరిసర ప్రాంతాల్లో ఇంకా చాలా వరకు లోపలికి వెళ్తే, ఎందుకంటే కేవలం సింగనర్ కొంచెం బయట ఉంటుంది కాబట్టి ఇంకా లోపల చాలా వరకు వాటర్ ఉంది. నిన్న దాదాపు 1 ఫీట్ వరకు కూడా తగ్గిపోయింది. అయితే వర్షం రాత్రి పెరిగింది కాబట్టి కొంచెం ఆ కాలువల్లో ఉన్నటువంటి ఆ నాళ్ళల్లో ఉండేటువంటి వాటర్ అంతా కూడా మరోవైపు అటువైపు వచ్చింది. సో సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటే ఆయనే రంగంలోకి దిగితే తప్ప అధికారులందరూ కూడా పరిగెత్తారనే ఉద్దేశంతో ఆయన కూడా ఉన్నాడు. ఎందుకంటే రాత్రితో కూడా సమీక్షలు చేశారు, అందరితో కూడా మాట్లాడారు కాబట్టి మరొకసారి ఆయన కూడా ప్రజల దగ్గరికి ఆయన వెళ్ళబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా.